మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్. ఈరోజు ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని తెలుసుకుందాం. ఆధ్యాత్మిక అన్న పదానికి విపరీత పదం ప్రాపంచికత. ప్రాపంచికత అన్న పదానికి విపరీత పదం ఆధ్యాత్మికత. కేవలం ప్రాపంచికత అన్నదే రేయి లాంటిది, అంటే రాత్రి లాంటిది. ఆధ్యాత్మికత అన్నది పగల లాంటిది. కేవలం ప్రాపంచికతోనే బతుకుతున్న వారు చీకట్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు. ఆధ్యాత్మికతను సంతరించుకున్నవారు దివ్యమైన వెలుగులో చుట్టుపక్కల ఉన్న వాటన్నిటినీ, మరి సొంత మనసులో ఉన్న వాటన్నిటినీ యథార్థంగా, అంటే ఉన్నది ఉన్నట్టుగా చూస్తూ అద్భుతమైన రమణీయతలో విహరిస్తున్నట్టు ఉన్నవారు. మిత్రులారా, రోజులు మారాయి. చీకటి రోజులు ఇక ఈ భూములలో వేళ్లలో లెక్కించవచ్చు. ఇక ముందున్నది నిత్య పగలే. నిషేధికి సమాధి ఇక కట్టబడుతోంది. కేవలం ప్రాపంచికత యొక్క అంతిమ గడియలు సమీపించాయి. ప్రాపంచికత అన్నది బూజు పట్టిన పాత చింతకాయ పచ్చడి. నామాలు పెట్టుకోవడమే ప్రాపంచికత, నామాలు తీసేయడమే ఆధ్యాత్మికత. అయితే ఏ నామాలు? నిలువునామాలా, అడ్డనామాలా? ఇవేమి కాదు. నిలువునామాలు కాదు, అడ్డనామాలు కాదు. తీసివేయాల్సింది నా మాలు. నా శరీరము, నా ఇల్లు, నా పిల్లలు, నా పొలం, నా వ్యాపారం, నా రాజ్యం. ఇదే మానవుడికి పట్టిన చీడ. అలాగే మా జాతి, మా కులం, మా దేశం, మా వర్గం, ఇదే మానవ జాతికి పట్టిన పీడ. 6000 సంవత్సరాల కిందటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు: ధర్మమో నిరహంకార అని నెత్తి నోరు బాదుకొని ఎన్ని విధాలుగా చెప్పినా వినే నాదుడు ఈనాటికి ఎక్కడ కనిపించలేదు. ఇక నుంచి నా, మా అనేవి తీసేసి మన అనే పెట్టుకుందాం. పచ్చసారు అద్భుతమైన ఇచ్చిన సందేశం ఇది. ఒకసారి నెంబర్ వేసుకుందాం. థ్యాంక్ యూ.